ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ముందుగా మీకు HN9 టీవీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. సరే, ఈ రోజు అభిమానులు కార్యకర్తల మధ్య ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడు ప్రజలతోనే ఉండాలి. ప్రజలు బాధలు కానీ ప్రజలు సమస్యలు తెలుసుకొని దాని మీద స్పందించాలనే ఎప్పుడు ఉంటుంది. మరి ఈ రూపంగానైనా వారందరూ కూడా నా దగ్గరికి రావడం కానీ పలకరించుకోవడం కానీ సంతోషంగా ఉంటుంది. ఇది బాధ్యతగా తీసుకుంటానే తప్ప ఏదో సెలబ్రేషన్ అయితే అనుకోను. మరి వీరందరూ ప్రజలు వచ్చినప్పుడు వారి అభిమానానికి తగ్గట్టుగా నేను ముందుకెళ్లాలనే ఎప్పుడు కూడా అనుకుంటాను. గతంలో ఒక మాస్టర్ గా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. బట్ ఇప్పుడు ఒక నాయకుడిగా, ప్రజా నాయకుడిగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. వాడవాడలో మీ బర్త్డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో ఒకరిని స్ఫూర్తిని ఇచ్చే విధంగా ఈ బర్త్డే వేడుకలు అయితే జరుపుతున్నారు. ఏమనిపిస్తుంది? మార్పు అన్నది సహజం. భగవంతుడు ఏ బాధ్యత తప్పకిచ్చినా దాంట్లో నాకు సంబంధించి ఎంతవరకు మ్యాక్సిమం చేయగలను అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తాను. అది కాలేజెస్లో కానీ, రెడ్ క్రాస్లో కానీ, ఇప్పుడు పాలిటిక్స్లో కానీ ఏదైనా కూడా ఫుల్ టైమ్గా ఉండి అందరికి అందుబాటులో ఉండాలా, కష్టపడి పనిచేయాలనే భావంతోనే ముందుకు రావడం కూడా జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతని నా వంతుగా నేను 100% ఫుల్ఫిల్ చేయాలన్న ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ముఖ్యంగా వినిపించే పేరు చంద్రశేఖర్ రెడ్డి. ఇంత తక్కువ టైంలో ఇది ఎలా సాధ్యమైంది? దీనికి 2 కారణాలు. ఒకటి కార్యకర్తలు ఇచ్చే అభిమానం కావచ్చు, భగవంతుని ఆశీస్సులు, వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉంచిన నమ్మకం. సో దీనికి అన్నిటికీ తగ్గట్టుగా నేను పూర్తి సమయాన్ని వాళ్ళతో కేటాయించడం అన్నది ఎప్పుడు కూడా ఇప్పుడు దాకా అదే చేస్తాను. భవిష్యత్తులో కూడా అలానే చేస్తాను. అభిమానాన్ని అలానే కాపాడుకునే దానికి ప్రయత్నిస్తాను.